బంగాళాఖాతానికి 796 కిలోమీటర్లు సమాంతరంగా కాకినాడ నుంచి చెన్నై దాకా 200 ఏళ్ల క్రితం వెలిగిన బకింగ్హామ్ కెనాల్ సునామీ నుంచి వందల గ్రామాలను కాపాడిన జలమార్గం ఆక్రమణలతో కుంచుకుపోయి కాలుష్య కాసారంగా మారిన వైనం బకింగ్హామ్ కెనాల్ అభివృద్ధిపై కూటమి సర్కార్ ప్రత్యేక దృష్టి ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో కాలువ అభివృద్ధికి కేంద్రం సానుకూలం బకింగ్హామ్ పూర్వ వైభవం బ్రిటిష్ పాలనలో నిర్మాణమైంది బకింగ్హామ్ కెనాల్ వర్తక వాణిజ్యం కోసం ఏర్పాటైన ఈ జలమార్గం శతాబ్దన్నర క్రితం వచ్చిన కరువు సమయంలో ప్రజలకు ఉపాధి కల్పనకు రూపాంతరం చెందింది. ఈ కాలువ కాకినాడ నుండి తమిళనాడులోని వెల్లుపురం వరకు కోరమండల్ తీరానికి సమాంతరంగా దాదాపు 796 కిలోమీటర్లు విస్తరించింది. వర్షాకాలంలో వరదలను నియంత్రించే సహజ సిద్ధమైన రక్షణ గోడలా కాలువ పనిచేసేది. తుఫానుల సమయంలో ముంపు నీటిని నిల్వ చేసి తీర ప్రాంత ప్రజల పరిరక్షణలో కీలక పాత్ర పోషించింది. బంగాళాఖాతం సముద్ర తీరానికి సమీపాన ఉండే బకింగ్హామ్ కెనాల్కి దాదాపు 2 శతాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. ఈ బకింగ్హామ్ కెనాల్ వల్ల గతంలో మన పూర్వీకులు పొందిన ఉపయోగాలు ఎన్నెన్నో కానీ ప్రస్తుతం ఉనికే కోల్పోతుంది. చాలా చోట్ల పిల్లకాలను తలపిస్తుంది. ఎందుకు ఇంతటి దయనీయ స్థితితో స్వయంగా మనం ఇప్పుడు చూద్దాం. సహజ సిద్ధమైన ఉప్పునీటి ప్రవాహాలు, బ్యాక్ వాటర్, చిన్న కాలువలను కలుపుతూ నిర్మాణం సాగింది. మొదట సరుకు రవాణా కోసం బ్రిటిషు అధికారి క్రొకైన్స్ లీజు పద్ధతిలో నిర్మాణం చేపట్టారు. అందుకే ఈ కాలువని క్రొకైన్స్ కాలువగా పిలిచేవారు. మద్రాసు గవర్నర్ బకింగ్హామ్ డ్యూక్ పూర్తి స్థాయిలో పునరుద్ధరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కాలువని బకింగ్హామ్ కెనాల్ గా పిలుస్తున్నారు. అప్పట్లో రైలు, రోడ్డు మార్గాలు చాలా తక్కువ. బకింగ్హామ్ కెనాల్లో ప్రజా రవాణా, సరుకు రవాణా కోసం వేలాది పడవలు ప్రయాణించేవి. దుగరాజపట్నం, కృష్ణపట్నం, రామాయపట్నం, కొత్తపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం తీరాలకు దేశ విదేశాల నుంచి భారీ ఓడల్లో సరుకులు, వస్తువుల ఎగుమతులు, దిగుమతులు జరుగుతూ ఉండేవి. అప్పట్లో కావలి, వెంజమూరు వంటి ప్రాంతాల నుంచి దుస్తులకు ఉపయోగించే నీలి ఎగుమతులు జరిగేవి. పెద్ద ఎత్తున సరుకులు, వస్తువులు, పంటలు ఎగుమతులు, దిగుమతులు సాగేవి. అందుకే ఆయా ప్రాంతాలు పట్టణాలుగా కీర్తి గడించాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా బకింగ్హామ్ కెనాల్ ద్వారా మద్రాసుకి వంట చెరుకు, ఉప్పు వంటివి పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యేవి. రైలు, రోడ్డు మార్గాల్లో రవాణా సౌకర్యాలు పెరగటంతో నాటి కేంద్రం, ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం బకింగ్హామ్ కెనాల్ ని అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలకు ఈ కెనాల్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది. సముద్ర తీరం వెంబడి బకింగ్హామ్ కెనాల్ కి ఇరువైపులా మత్స్యకార గ్రామాలు ఉంటాయి. సునామీ సమయంలో రాకాసి అలలు ఓళ్ల మీదికి దూసుకురాగా ఈ కెనాల్ నిలువరించింది. సముద్రానికి కెనాల్ కి నడి మధ్యన ఉన్న గ్రామాల్లోనే అత్యధికంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అప్పట్లో తమిళనాడు ప్రభుత్వం ఈ కెనాల్ ఆవశ్యకతని గుర్తించి కొంతమేర పునఃనిర్మాణం చేసింది. కడలూరు, పాండిచ్చేరి ప్రాంతాల్లో ఆయా ప్రభుత్వాలు ప్రస్తుతం ఈ కెనాల్ ని ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో అభివృద్ధి చేసి పర్యాటక రంగాన్ని పెంపొందించుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. బకింగ్హామ్ కెనాల్ బ్రిటిష్ వారి కాలంలో అనేక సేవలు అందించింది. ప్రధానంగా చూస్తే కాకినాడ నుంచి దాదాపు తమిళనాడులోని కడలూరు వరకు, పాండిచ్చేరి కడలూరు వరకు కూడా ఈ కాలువ ఉంది. చాలా పెద్ద ఎత్తున అప్పట్లో సేవలు అందించడం జరిగింది. సముద్రం పక్కనే ఉంటుంది. దీనివల్ల మానవాళికి కూడా ఎంతో ఉపయోగం. పర్యావరణంగా ఈ కాలువ సహజ సిద్ధంగా ఏర్పడింది. అయితే దీన్ని బ్రిటిషర్స్ పెద్ద ఎత్తున డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు కనీసం ఎక్కడికక్కడ ఆక్రమించేసినటువంటి పరిస్థితి. ఒకప్పుడు పెద్ద ఎత్తున దీనికి స్థలాలు ఉన్నాయి, కాలువ చాలా ఎడల్పుగా ఉండేది. అవన్నీ కూడా ఎవరి మటుకు వాళ్ళు ఇష్టానుసారం ఆక్రమించేసి, ఇక్కడైతే మనం చూడవచ్చు దగ్గరగా రొయ్యల చెరువులన్నీ కూడా బకింగ్హామ్ కెనాల్ని దగ్గరికి ఆక్రమించేశారు. ఇలా ఎక్కడికక్కడ ఆక్రమించేసినటువంటి పరిస్థితులు. ఆ పక్కన హ్యాచరీస్ వరకు కూడా బకింగ్హామ్ కెనాల్ విస్తరించి ఉండాలి. కానీ ఈ మధ్యలో ఈ రొయ్యల చెరువులు, ఈ ఆక్వా చెరువులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆక్రమించడం జరిగింది. ఇదే విధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ కాలువ చాలా ఘోరంగా కనిపిస్తుంది. ఒక చిన్నపాటి పంటకాలం తలపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈ కాలువకు ఉన్నాయి. ఇంత దీనావస్థకు చేరుకోవడానికి కారణం ప్రధానంగా ఆక్రమణలు అని చెప్పి మనం చెప్పొచ్చు.
బకింగ్హామ్ కెనాల్ గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో సహజంగానే ఆక్రమణలు పెరిగిపోయాయి. వేల ఎకరాల కెనాల్ భూములను గద్దల్లా ఆక్రమించేశారు అక్రమార్కులు. కొన్ని చోట్ల పిల్ల కాలువల కంటే ఘోరంగా తయారైంది ఈ భారీ కాలువ పరిస్థితి. చాలా చోట్ల చెత్త చెదారాలు వేసి డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. అలా మార్చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే బకింగ్హామ్ కెనాల్ ఇప్పుడు కాలుష్య కాసారంగా మారిపోయింది. దీని పునః నిర్మాణం చేయటం కూడా కత్తిమీద సామే. నవంబర్ నెలలో మంచినీళ్ళు వాటర్ వస్తుంది, చెరువులు నిండి ఫుల్ అయిపోయిన తర్వాత ఈ కాలం అంతా పూడిపోయిన వల్ల ఊర్ల మీద, ఈ పొలాల మీద, గుంటల మీద వెళ్ళిపోతా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా 100 చెరువులు తెగిపోయినా కూడా మా ఈ కాలువ మెరకైపోయిన వల్ల మొత్తం రొయ్యల గుంటలన్నీ మొత్తం కొట్టుకుని పోయింది. ఒక్క రైతు కూడా, వాటి రైతుకు 10 లక్షలు లాస్ అయినా కూడా ప్రభుత్వం సహకరించాల. కనీసం ఇప్పుడైనా రైతుల మీద దయకూర్చి బకింగ్ కావాలో కెనాల తవ్విస్తే మాకు చాలా మంచిది. మాకు ఈ బకింగ్ కాలం అనేది కదా 30 సంవత్సరాల నుంచి బాగా పొడిపోతుంది. వాటర్ అనేది ఉండట్లేదు. ఆక్వాకల్చర్కి బిల ఇబ్బంది అయిపోతుంది వాటర్ లేక. అది తొందరగా ప్రభుత్వం చర్య తీసుకుని ఈ బకింగ్ కాలాన్ని తవ్వాలని కోరుకుంటున్నాం. బకింగ్హామ్ కెనాల్ వల్ల శతాబ్దాల క్రితం ఎలా ఉపయోగపడిందో ఇప్పుడు కూడా అంతే యూజ్ కానుంది. నదులు, ఉపనదులు, ప్రధాన కాలువలు, వాగులు, పిల్ల కాలువలు ఏవి ఉప్పొంగినా చివరకు సముద్రంలో కలవాల్సిందే. భారీ వర్షాలు, తుఫాన్లు, ఉప్పెనులు, ఉపద్రవాలు వచ్చినప్పుడు తీరంలో గందరగోళంగా ఉంటుంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటి వేగాన్ని బకింగ్హామ్ కెనాల్ కొంతమేర నియంత్రిస్తుంది. సముద్రంలో అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో ఆటుపోటులు ఎక్కువ. ఇలాంటి సమయాల్లో సముద్రపు ఉప్పు నీరు కెనాల్కి చేరుతుంది. నదులు, కాలువల్లో ఉప్పు నీరు పై ఎత్తుకి వెళ్లకుండా నియంత్రిస్తుంది. కెనాల్ ఉప్పు, మంచినీరు కలిసే ప్రాంతం. సముద్రం, నదులు, కాలువల్లో ఉండే చేపలు, రొయ్యల సంతానోత్పత్తికి అత్యంత అనువైన ప్రాంతం ఇది. కెనాల్ని అభివృద్ధి చేసి మడ అడవులు పెంచితే మత్స్య సంపద అనూహ్యంగా పెరుగుతుంది. మత్స్యకారులకి అదనపు ఆదాయమూ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు, బకింగ్హామ్ కెనాల్ పోర్టులు, హార్బర్లని కలుపుతుంది. అతి తక్కువ ఖర్చుతో సరుకు రవాణా సాగించే వీలు కలుగుతుంది. దీని ద్వారా స్థానిక ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అయితే ప్రస్తుతం కెనాల్ పూడిపోయి ఉంది. ఆ పూడిక మట్టితో కట్టలు, ఆ కట్టలపై రోడ్ల నిర్మాణం తక్కువ ఖర్చుతో అయిపోతుంది. దీనివల్ల సముద్రం వెంబడి రోడ్డు, జల రవాణా సదుపాయం మెరుగుపడుతుంది. ఇంకా బకింగ్హామ్ కెనాల్ అభివృద్ధి చేయటం వల్ల పులికాడ్ సరస్సులో నీటి మట్టం పెరుగుతుంది. ఏపీ పరిధిలో 650 చదరపు కిలోమీటర్లు విస్తరించిన పులికాడ్ సరస్సులో మత్స్య సంపద అనూహ్యంగా పెరుగుతుంది. దానిపై ఆధారపడి జీవించే 10,000 కుటుంబాల ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం కల్పిస్తుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బీచ్లకి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. బకింగ్హామ్ కెనాల్లో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తే టూరిజం మరింత అభివృద్ధికి ఛాన్స్ ఉంటుంది. ప్రపంచంలో చాలా దేశాల్లో బీచ్లు ఉంటాయి. సముద్రం, బీచ్ల ఒడ్డున సమాంతర కాలువ ఉండటం చాలా అరుదు. అదే బకింగ్హామ్ కెనాల్ని అభివృద్ధి చేస్తే తీరం వెంబడి అత్యద్భుత ప్రాంతాలు, ఎన్నో ఆవిష్కృతమయ్యే అవకాశాలు కోకొల్లలు. బకింగ్హామ్ కెనాల్ని కానీ అభివృద్ధి చేస్తే ఏపీకి ఎన్నెన్నో ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా చూస్తే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ బకింగ్హామ్ కెనాల్ పైన దృష్టి సారించారు. ఇక్కడ మైపాడ్ బీచ్ ఉంది, నెల్లూరుకి అతి సమీపంలో 25 కిలోమీటర్ల దూరంలో. ఈ మైపాడ్ బీచ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. దాదాపు ఇక్కడికి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ బీచ్లో మరిన్ని సదుపాయాలు కల్పించాలి. అలాగే ఈ బకింగ్హామ్ కెనాల్ ఇది ఒక కాలుష్య కాసారంగా మారిపోయింది. మొదట ఈ మత్స్యకార గ్రామస్తులు ఈ కాలువ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము. చెత్తా చెదరాలకు నిలయంగా మారింది, దోమలు విపరీతంగా ఉన్నాయి, దుర్వాసంతో అల్లాడిపోతున్నామని చెప్పి ఆమె దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆమె ప్రశాంత్ రెడ్డి సొంత నిధులు ఒక 6 కోట్ల వరకు వెచ్చించేందుకు ముందుకొచ్చారు. అలాగే మొత్తం మీద ఒక 9.5 కోట్ల నిధులతోటి 5 కిలోమీటర్ల దూరం మేర, మైపాడ్ నుంచి 5 కిలోమీటర్ల దూరం మేర ఈ కాలువని అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పనులు కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ప్రశాంత్ రెడ్డి అనుచరుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు, పనులు చేపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే వాళ్ళ మధ్యలో కాలువని ఎండ్ టు ఎండ్ పెద్దపాటి యంత్రాలతో తవ్విస్తున్నారు. మరోవైపు అటువైపు ఇటువైపు కూడా రోడ్లు వేయబోతున్నారు. ఈ కెనాల్లో పడవలు, బోట్లు ఏర్పాటు చేసి బోట్ షికారు ఏర్పాటు చేయబోతున్నారు. సముద్రం పక్కనే రోడ్డు,
ఆ రోడ్డు పక్కనే బకింగ్హామ్ కెనాల్, ఇవన్నీ కూడా అపురూపంగా ఒక పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతం మారబోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బకింగ్హామ్ కెనాల్ అభివృద్ధిపై దృష్టి సారించారు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యేలు. బకింగ్హామ్ కెనాల్ కాలుష్య కాసారంగా మారిందని, దోమలు విపరీతం అయ్యాయని ఇటీవల మైపాడు ప్రాంతంలో పర్యటించిన శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు స్థానికులు. తీవ్రమైన దుర్వాసనతో గ్రామాల్లో ఉండలేకపోతున్నామని, తరచూ అనారోగ్యాల పాలవుతున్నామంటూ సమస్యలను ఏకరువు పెట్టారు. విషయాన్ని అర్థం చేసుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి అధికారులతో 5 కిలోమీటర్ల మేర కెనాల్ అభివృద్ధికి బ్లూ ప్రింట్ రెడీ చేయించారు. తన సొంత నిధులు 6 కోట్లతో పనులను ప్రారంభించారు. కాలువకు 5 కిలోమీటర్ల మేర ఇరువైపులా రోడ్లు, స్థానికులకు ఉపాధి అందే కాన్సెప్ట్తో పనులు జరుగుతున్నాయి. గత ఒక 3-4 సంవత్సరాల ముందు ఈ కాలువ వచ్చేసి పూర్తిగా గడ్డి పట్టేసి వాటర్ అన్నది పంపింగ్ లేకుండా, అంటే పారుదల లేకుండా పోయింది. మాకేంటంటే ఈ పల్లిపాలెం ముగ్గురు దగ్గర మా సముద్రం కలుస్తుంది. ఇక్కడ కూడా కొలిమిటిపాలెం దగ్గర అక్కడ కూడా మట్టి తీస్తే అది వర్షాలు వచ్చినప్పుడు, వాటర్ వచ్చినప్పుడే తెగుద్ది. చాలా ఇబ్బందులు పడి దోమలు ఏర్పడి జబ్బున బారిన పడ్డారు. మేమంతా గ్రామస్తులు, లోకల్ నాయకులతో కలిసి మా ఎమ్మెల్యే గారిని అడిగినప్పుడు ఎమ్మెల్యే గారు స్పందించి దీన్ని పూడికి తీయడం ప్రారంభించారు. మాకు ఇప్పుడు ఏంటంటే చాలా బాగుంది, ఎందుకంటే దోమలు తగ్గిపోయినాయి. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది కూడా ఉండింది. అంతేకాకుండా మాకు ఇంతకుముందు మత్స్యకారులంతా ఏంటంటే ఈ మనకి ఆ కూరకి లేనప్పుడు మత్స్య సంపద ఉండేది కాలువలో, అది పూర్తిగా నశించిపోయింది. ఎందుకంటే వాటర్ అన్నది రన్నింగ్ లేకపోవడం వల్లనే. ఇప్పుడు ఏంటంటే ఆ పూడికి తీసినందువల్ల బాగా కొంచెం క్లియరెన్స్ అయ్యి మా వాళ్ళకి కూడా మత్స్య సంపద కూడా ఏర్పడుతుంది. తర్వాత ఈ కాలువలో దానికి P4 కింద ఎమ్మెల్యే గారు చొరవతో, ఎంపీ గారి సహకారంతో మేము అడగడంతో P4 తీసుకొచ్చారు. మాకు అన్నది ఊర్లో కూడా మాకు మత్స్య సంపద అన్నది కావాలా. మాకు ఆల్రెడీగా బీచ్ కూడా డెవలప్మెంట్, దీనివల్ల చాలా డెవలప్మెంట్ అవుతుంది. మాకు గుళ్ళు ఏర్పడున్నాయి, అంగళ్ళు ఏర్పడున్నాయి. ఎందుకంటే అంగళ్ళు వచ్చేసి ఇక్కడ మా మత్స్యకారుల అంగళ్ళు కూడా వేరే వాళ్ళకి కావు. అందుకని ఏంటంటే ఇది డెవలప్మెంట్ అయితే మాకు అంగళ్ళు కూడా బాగా డెవలప్మెంట్ అయినట్టే. కావలి ప్రాంతంలోనూ బకింగ్హామ్ కెనాల్ అభివృద్ధి చేయాలని ఇటీవల తుమ్మలపేంట టూర్కు వచ్చిన సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి తక్షణం 5.5 కోట్లు మంజూరు చేశారు. బకింగ్హామ్ కెనాల్ పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం. ఏపీలో గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదుల్లో జల మార్గాల అభివృద్ధికి 150 కోట్లు కేటాయించింది ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. బకింగ్హామ్ కెనాల్ ని కూడా ఇందులో చేర్చాల్సిందిగా కోరారు ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ శివప్రసాద్. ఈ విషయంపై ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్రావు కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. IWAA బృందం బకింగ్హామ్ కెనాల్ పరిశీలించింది. ముందుగా నెల్లూరు జిల్లాలో అభివృద్ధికి అనుకూలమని తేల్చి చెప్పింది. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఆక్రమణలు తక్కువగా ఉండటం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులు, జువ్వలదిన్నె షిప్పింగ్ హార్బర్లను కలిపే వీలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. వీలైనంత త్వరగా కేంద్రం సానుకూల నిర్ణయాలతో నిధులు విడుదల అవుతాయని ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 150 కోట్లు ఖర్చు పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అనే దాంట్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జలమార్గాలు ప్రధానమైనటువంటి NW4, NW79, NW104లో ఖర్చు పెట్టేదానికోసంగా సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే బకింగ్హామ్ కెనాల్ని కూడా పునరుద్ధరించాలి అనేటువంటి ఒక అంశాన్ని మన రాష్ట్రం కూడా ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క బకింగ్హామ్ కెనాల్ ఏదైతే ఉందో ఓడరేవు నుండి కృష్ణపట్నం పోర్టు వరకు దీన్ని గనక పునరుద్ధరించినట్లయితే 60 మీటర్ల వెడల్పుతో బకింగ్హామ్ కెనాల్, 30 మీటర్ల వెడల్పుతో దానికి సమాంతరంగా ఒక కరకట్ట నిర్మాణం జరిగినట్లయితే ఓడరేవు నుండి కృష్ణపట్నం పోర్టు వరకు కూడా కనెక్టివిటీ ఉంటుంది అనేటువంటిది వారు ఇచ్చినటువంటి ప్రధానమైన పరిశీలన. అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి గారు తుమ్మలపేంట పర్యటనకు వచ్చినప్పుడు కావలిలో ఎమ్మెల్యే అయినటువంటి కృష్ణారెడ్డి గారి కోరిక మేరకు 5-6 కోట్ల రూపాయలను బకింగ్హామ్ కెనాల్ పునరుద్ధరణకు కూడా వారు స్పాట్లో కేటాయించడం జరిగింది. ఈ విధంగా బకింగ్హామ్ కెనాల్ను పునరుద్ధరించాలి అనేటువంటి తమిళనాడు ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క బకింగ్హామ్ కెనాల్ను పునరుద్ధరించాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా తీసుకొని పనులను వేగవంతంగా నడిపిస్తుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అలాగే 100 ఏళ్ల నాటి బకింగ్హామ్ కాలువ పునరుద్ధరిస్తే తీర ప్రాంతాల అభివృద్ధి రాకెట్ వేగంతో దూసుకుపోతుందనడంలో అతిశయోక్తి కాదేమో.
బకింగ్హామ్ కెనాల్ని కానీ అభివృద్ధి చేస్తే స్థానిక ప్రజలకి ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ కోస్తా ప్రాంత మత్స్యకారులందరికీ పెద్ద ఎత్తున ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ప్రధానంగా చూస్తే ప్రజా రవాణా అలాగే సరుకుల రవాణాకి అతి తక్కువ ఖర్చుతో జరిపే అవకాశం ఉంది. దీనివల్ల చాలామందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. మరోవైపు పర్యాటకంగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. మరోవైపు స్వచ్ఛ భారత్ అని చెప్తూ ఉన్నారు. ఈ కాలుష్య కాసారంగా ఉన్న ఈ బకింగ్హామ్ కెనాలు రూపురేఖలే మారిపోయి ఒక ప్రకృతి అందాలు వలకించే కాలువగా మారే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని స్థానిక మత్స్యకార గ్రామాల ప్రజలందరూ కూడా వేడుకుంటున్నారు, కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో షార్ట్ కెమెరాతో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.